తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశిలో ఉండేవారికి మే 13 నుంచి మే 19 వరకు వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏంటి, వారి యొక్క ప్రభావము మీ మీద ఎలా పడుతోంది, ఏ అంశాల మీద పడుతోంది అనే విశ్లేషణలో భాగంగా ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే శుక్రుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల దాంపత్యంలో బ్యాలెన్స్ వస్తుంది. గతంలో ఇబ్బందులు పడినట్టయితే కనుక తులారాశి వారు ముందు వారంలో చాలా ఇబ్బందులకు గురై ఉంటే కనుక అవి సానుకూలత చెంది ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేటట్టుగాను అనుకూలతలు కలిగేటట్టుగాను గోచరిస్తోంది. అయితే శని 6వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఎంత శ్రమ చేస్తారో అంత మాత్రమే ఫలితం వస్తుంది. శ్రమ ఈజ్ ఈక్వల్ టు ఫలితము. ఎంత శ్రమ చేస్తే అంత ఫలితమే కనబడుతోంది. మీరు దాన్ని బేరీజు వేసుకొని ఎంత శ్రమ చేయాలి అనేది క్యాలిక్యులేటెడ్గా ఉండండి. అయితే గురు ఫలితం చూసినట్టయితే గురువు 8వ ఇంట్లో సంచారం చేయడం వల్ల అంతర్గత జ్ఞానము మీకు కలుగుతుంది. నేను ఏదైనా తప్పులు చేశానా, పొరపాటు చేశానా, ఏ వ్యక్తి పట్ల అయినా చెడుగా ప్రవర్తించానా, ఇలా మీలో మీరు ఆత్మవిమర్శన తప్పనిసరిగా చేసుకుంటారు. ఆ మెంటాలిటీని గురు ఇవ్వబోతున్నాడు. అయితే ఈ ఫలితాలు మీకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపిస్తోంది, ఫలితాలు ఇస్తున్నాయి అంటే కనుక మంచి కమ్యూనికేషను మీకు డెవలప్ అవుతుంది. అంటే గతంలో తప్పుదాలు చేసినా దాన్ని సరిదిద్దుకొని ఇప్పుడు మంచి కమ్యూనికేట్ చేయడము, మంచిగా వ్యవహరించడము, ఇగోలు యాటిట్యూడ్లు పక్కన పెట్టి మీరు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో సామరస్యతను పెంపొందించేటట్టుగా మీ బిహేవియర్ ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఖర్చుల పైన ఆదాయము ఎక్కువగా వస్తుంది. అంటే 100 రూపాయలు ఖర్చు ఉందంటే మీకు 1000 రూపాయలు వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహోద్యోగులతో మీరు స్పష్టంగా బిహేవ్ చేయండి, క్లారిటీ తీసుకోండి. వాళ్ళేదో చెప్పడము, మీకేదో అర్థం అవ్వడము, ఈ రెండు కలిపి రిజల్ట్ వేరే రకంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఏదైనా అనుమానం వస్తే తక్షణమే క్లారిటీ తీసుకోండి. 1-2 సార్లు చెప్పించుకోండి, తప్పులేదు. తర్వాత ఇబ్బందులు పడేదానికన్నా ఇదే బెస్ట్. కాబట్టి అలాంటివి ఏమైనా మీ రంగంలో ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మీ కింది స్థాయి వాళ్ళు కానీ మీ సహోద్యోగులతో కానీ క్లారిటీ తీసుకోండి, క్లారిటీగా కమ్యూనికేట్ చేయండి. అర్థం కాకపోతే మరోసారి అడగండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతమందికి ప్రమాదాలకు కూడా దారితీసేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి, డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేయించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు, అంటే మనకి ఈ వారంలో ఒక శుక్రవారం వస్తుంది కదా, అప్పుడు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఆ అమ్మవారికి మీ యొక్క కష్టాన్ని, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కష్టాన్ని చెప్పుకొని అమ్మవారికి ఏదైనా దానం ఇవ్వాలి అంటే పసుపు, కుంకుమ, చీర ఇలాంటివి ఏమైనా దానంగా ఇవ్వాలంటే వెనకంజ వేయకండి, తక్షణమే ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. దుర్గా అమ్మవారు దుర్గతుల్ని నాశనం చేసే తల్లి కాబట్టి ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన వార ఫలితాలలో గ్రహ ఫలితాలు, గోచార రీత్యా పరిష్కారాలు కూడా చెప్పడం జరిగింది. నమస్తే.